ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూలత ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో సామాన్య ఫలితాలు ఉంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు కూడా సామాన్యం. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి చిక్కులకి పరిష్కారాలు కూడా లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. విదేశీ ప్రయాణాలు ఈరోజు మేషరాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. గౌరవప్రదమైనటువంటి కార్యక్రమాలని చేపట్టగలుగుతారు. బంధువులతో సఖ్యత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలని అవలీలగా సాధించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా సంతోష సంఘటనలు ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఆహ్లాదానికి దారితీస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఆర్థిక అంచనాలు ఈరోజు వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమిస్తారు. వ్యవహారాల్లో దూకుడు స్వభావం కలిగి ఉంటారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా చక్కటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్యకరమైనటువంటి చర్యలు చేపట్టగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. గృహ సంబంధిత మరమ్మతులు ఈరోజు మిథున రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల ద్వారా సమస్యలు సృష్టించుకుంటారు. వ్యవహారాల్లో దూకుడు స్వభావాల ద్వారా సమస్యలు ఉత్పన్నమవుతాయి. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కూడా అంచనాలు తారుమారయ్యేటువంటి సంఘటనలు కలతను సృష్టిస్తాయి. గృహ సంబంధిత విషయాలు సామాన్యం. ప్రయాణాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈరోజు కర్కాటక రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే శ్రేయస్సును కోరేటువంటి కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. దూర ప్రయాణాలు కూడా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాలు సామాన్యంగా ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. విద్యా సంబంధిత పునఃప్రయత్నాలు ఈరోజు సింహరాశి వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార సంబంధిత విషయాల్లో కూడా ఇతరులది పై చేయి అవుతుంది. ప్రత్యర్థులతో తట్టుకోలేనటువంటి సంఘటనలు కూడా ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ తిరిగి మామూలు పరిస్థితులు ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని ప్రాప్తింపచేస్తుంది. ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. వాహన మరమ్మతులు ఈరోజు కన్యారాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధిని సాధించగలిగేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాలు ఏర్పడతాయి. వ్యాపార సంబంధిత విషయాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే శ్రేయస్కరం. గృహ సంబంధిత విషయాలు సామాన్యం. ప్రయాణాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. దూర ప్రయాణాలు ఈరోజు తులారాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత విషయాల్లో మంచి విజయాలు సాధించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. వ్యాపార సంబంధిత విషయాలు సామాన్యంగా ఉంటాయి. వృత్తిపరమైనటువంటి విషయాలు కూడా సామాన్యం. గృహ సంబంధిత విషయాల్లో ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు వృశ్చిక రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఖర్చులు బాగా పెరుగుతాయి. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. నూతన ప్రక్రియలు గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా లాభిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నృసింహస్వామి. గృహ మరమ్మతులు ఈరోజు ధనుస్సు రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రశాంతతతో కూడినటువంటి కార్యక్రమాల్ని నిర్వహించగలుగుతారు.
వ్యవహారాల్లో కీర్తిని గడించేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా ప్రశాంతత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం మేలును కలిగిస్తుంది. శుభాల్ని త్వరితగతిని ప్రాప్తింపచేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. విదేశీ సంబంధిత లావాదేవీలు ఈరోజు మకర రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలతని సంపాదించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార విషయాలు సామాన్యం. ఉద్యోగంలో ఏర్పడినటువంటి చిక్కులు వీడిపోతాయి. గృహ సంబంధిత విషయాల్లో కూడా అనుకూలతని సాధించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక వ్యాపార పునఃప్రయత్నాలు ఈరోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్యంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని నిర్వహించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఉద్యోగ పునఃప్రయత్నాలు ఈరోజు మీనరాశి వారికి కలిసి వస్తాయి.